పార్టీని నడుపుడంటే పాన్ డబ్బా నడిపినంత అలకగా కాదుల్లో. గెలిస్తే అందరు ఉంటారు, జరంత ఎటమటమైనా ఎటోలటు జారుకుంటారు. ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలిచిండ్రు, అసెంబ్లీలో ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారనే దాన్ని బట్టే ఆ పార్టీ బలం ఏందో లెక్కేస్తారు. ఇవన్నీ ఏరే పార్టీల గురించి మాట్లాడుకునేటప్పుడు. కానీ ఒక పార్టీ ఏండ్ల కమానం పోటే చేయలే, చేసినా గెలవలే, అయినా ఎప్పుడు వార్తలలోనే ఉంటది. ఇంతకు అదే పార్టీ అంటే జనసేన పార్టీ ఉట్టి బరాబర్ 10 ఏళ్లు ఇయ్యాలటికి పోరాటాలు, ఉద్యమాలు, పొత్తులు, ఎత్తులు ఎన్నేసినా చిత్తడవుడు తప్పితే ఇంతవరకు అసెంబ్లీలో పార్లమెంట్లోనో పాదం మోపే భాగ్యం రాలే పవన్ కళ్యాణ్ సార్ కు. ఈ తాపక్ టీడీపీ బీజేపీ తోటి అలైబలై తీసుకొని పక్క అసెంబ్లీకి పోవాలని డిసైడ్ అయ్యిండట. ఇంత కేడ పోటీ చేస్తుండంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఏడికెళ్ళే ఎందుకంటే దీనికో లెక్క ఉందట. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అప్పట్లో 2 సీట్లకు పోటీ చేసిండు కదా సారు, ఈ కిత్తకు ఒకటేనట. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం అసలు ముచ్చట ఏందంటే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ సార్ ఇట్లా చెప్పిండో లేదో, నేను కూడా అదే సీట్ల నిలబడుతున్నా అని సోషల్ మీడియాలో సాటింపేసిండు డైరెక్టర్ వర్మ గారు. జనసేన అధ్యక్షుని మీద ఎప్పుడొకటి మాట్లాడి ఆర్జీవి ఇప్పుడు ఎలక్షన్ల ఫైటింగ్ కు తయారైండు అన్నట్టు. ఓడకా వేసినప్పుడు పోస్టులు పెట్టి అటెంక మర్చిపోయే వర్మ గారు నిజంగానే పోటీ చేస్తే మాత్రం పిఠాపురం ఎలక్షన్ సీఎం సీట్ కొట్లాడకంటే సూపర్ ఉంటది పో.